హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్లోకి పాలకూర ఉల్లికారం అయితే చేశానండి. దీన్నే పాలకూర పచ్చడి అని కూడా అంటారు. ఈ పాలకూర పచ్చడిని సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఒక్కసారి కానీ మీరు ఇంట్లో ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకొని డస్ట్ అంతా పోయేంత వరకు బాగా వాష్ చేసి కాడల్ని కట్ చేసుకోవాలి. కాడల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర ఆకుల్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా తరిగి తీసుకున్న పాలకూరను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయలని తీసుకొని పొట్టు తీసి ఒకసారి వాష్ చేసి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా వీడియోలో చూపిస్తున్నంత సైజు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడి మసాలా రెడీ చేసుకుందాము. ఇందుకోసమని ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోని కారంకి సరిపడా ఒక 4-5 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు దోరగా వేయించుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ పట్టే ముందు మసాలా దినుసులు బాగా చల్లారితేనే బాగుంటుంది. అదే ప్యాన్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఇంతలోపు ఈ మసాలా దినుసులన్నీ చల్లారిపోయాయి కాబట్టి వీటిని ఒకసారి మిక్సీలో వేసుకొని చిన్నగా బరకగా ఆడించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి కాబట్టి వాటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా పోపు వేసుకోవాలి. కాకపోతే నేను పోపు వేయడం మర్చిపోయి ముందుగా పాలకూర వేస్తాను. అందుకోసమే పాలకూరను ఒక సైడ్కి తీసుకొని ఒక సైడ్కి ఆయిల్ వచ్చిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఆ పోపుని పాలకూరలో కలిపేసి మూత పెట్టేశాను. పాలకూర అలా మగ్గుతూ ఉండగానే ముందు మిక్సీ పట్టి ఉంచుకున్న పొడి మసాలాలో ఇప్పుడు వేయించి చల్లార్చి పెట్టుకునే ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తగా పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలకూర ఉల్లికారం రెసిపీ కోసమని పూర్తిగా పాలకూర మగ్గాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 60 to 70% మగ్గితే సరిపోతుంది. ఈ మగ్గిన పాలకూరలో ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మనం చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.